క్రమశిక్షణ కమిటీ నోటీసుపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ ద్వారా తన సమాధానం పంపించారు. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ స్పష్టం చేశారు. ఇక కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం క్రమశిక్షణ నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని తెలిపారు. ఇక ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించి తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీని కొండా సురేఖ కోరారు. ఇక ఇప్పుడు సురేఖ వివరణపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు గాంధీ భవన్ నుంచి. రాజ్ కుమార్, చెప్పండి. అంటే కాంగ్రెస్లో చాలామందికి ఇప్పటివరకు అటు క్రమశిక్షణ కమిటీ పిలవడం కానీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం కానీ జరుగుతూనే ఉన్నాయి. కానీ కేవలం ఒక తీన్మార్ మల్లన్న పైన తర్వాత ఎప్పటి మీద కూడా పెద్దగా సస్పెన్షన్ విధించినటువంటి దాఖలాలు అయితే కనిపించలేదు. ఇప్పుడు కొండా సురేఖ కూడా తన వివరణ ఇచ్చారు. తనకు ఎలాంటి ప్రమేయం లేదు, కేవలం తన కూతురి అభిప్రాయాలు మాత్రమే తను పంచుకుంది అని. దీనిపైన క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? రైట్ రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో. మీరు అన్నట్టుగా ఒక తీర్మానం మల్లన్న తర్వాత వచ్చిన ఇష్యూలు అన్నీ కూడా మనం చూసాం. అందరికీ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులు ఇస్తే వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మల్లు రవి కానీ మిగతా పీసీసీ కానీ చాలాసార్లు అన్నారు కాంగ్రెస్లో ఇవన్నీ కామన్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఇది ఒక కుటుంబం అని. కానీ ఇప్పుడు చూస్తే నిన్ననే ఒక్కసారి 5గురికి, ఒకరేమో సస్పెండ్, 4గురేమో షోకాజ్ నోటీస్. సో ఒకరు వచ్చేసి ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జగన్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకు షోకాజ్ నోటీసులు, అంటే కొండా సురేఖకి కావచ్చు, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు, చిన్నారెడ్డికి కావచ్చు, ఆదిలాబాద్ నుంచి ఇద్దరిని. సో ఇప్పుడు మనతో పాటు ఫస్ట్ మనం ఈ అంశం మీద మాట్లాడదాం, తర్వాత వాళ్ళ విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నేత జగన్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ని వచ్చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు గాంధీ భవన్కు వాళ్ళ కార్యకర్తలతో అనుచులతో వచ్చారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఎల్బీ నగర్ నియోగవర్గానికి కావచ్చు చేసిన సేవలను ఇక్కడ ఈరోజు గాంధీ భవన్లో వివరించారు మీడియాకు. మనతో పాటు ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, చెప్పండి, మరి మిమ్మల్ని సస్పెండ్ చేశారు, మీరు ఏం వివరణ ఇవ్వాలనుకుంటున్నారు పీసీసీకి కానీ పార్టీకి కానీ మీడియా ముఖంగా? ఇప్పుడు ఏదైతే కారణం సంవత్సరం నుంచి నా పైన ఏదైతే ఆడియోలన్నీ కట్ పేస్ట్ చేసి ఒకటేసారి రిలీజ్ చేసి మా పైన పూర్తి స్థాయిలో ఒక పూరితమైన కుట్ర జరిగింది. దీన్ని మీరు ఎక్కడ కూడా నేను ఆ ఆడియో క్లిప్పింగ్లో కూడా ఎక్కడ కూడా ఏ కులాన్ని కూడా దూషించినట్టు దాఖలు లేవు. మా కులాలు తిట్టిండు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, టీఆర్పీ నాయకులు, తర్వాత మిగతా కొందరు ఉంటారు కదా నిరుద్యోగులు, అట్లాంటి ఏది పొలిటికల్ నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు, అట్లాంటి వాళ్ళన్నీ సోషల్ మీడియాలో పెట్టుకొని నోటికొచ్చిన తిట్టుడు తప్ప, ఒకవేళ వాళ్ళైతే కుట్రపూరితంగా ఆడియోలు బయట పెట్టిర్రో అందులో నేను ఎప్పుడు కూడా ఏ కులాన్ని కూడా దూషించలేదు. అధిష్టాన వర్గానికి మరొకసారి చెప్తున్నా ఏంటంటే మీరు పునరాలోచించండి, అందులో నేను ఎక్కడ కూడా కులాన్ని దూషించలేదు. 40 సంవత్సరాల జీవితంలో నేను కాంగ్రెస్ పార్టీలో నాకు పార్టీ పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా నేను జెండా మోస్తున్నా. ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది నేను. ఈ 2.5 సంవత్సరాల క్రితం మదియాజ్కి వచ్చిండు. పార్లమెంట్ ఎన్నికలలో ఏవైతే సోకాళ్ళు ఉన్నారో అంత బీఆర్ వచ్చి చెత్త అంతా చేరింది. వాళ్ళందరూ ఏకమై నా మీద ఒకటే కుట్రపూరితంగా దాడి చేస్తున్నారు. కాబట్టి అధిష్టాన వర్గం ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గమనించారా ఈ మధ్య మీరు అన్నదే మాట, పచ్చి కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటున్నారు. నిజమేనా మరి కాంగ్రెస్ పట్ల అట్లుందా పరిస్థితి? పాతోళ్లకు కొత్తోళ్లకు ఈ గొడవ జరుగుతుంది, అందులో భాగంగానే మీద కుట్ర జరిగిందా? ఇది ఎల్బీ నగర్లో పచ్చ కాంగ్రెస్ కాదు. ఈ పచ్చి కాంగ్రెస్ అనేది నేను దాని విషయంలో నేను మాట్లాడలేను. కేవలం మదియాజ్కి గారే వారు ముఖ్యమంత్రి రేసులున్నా, నేను పీసీసీ రేసులున్నా అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఇతనే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఆయన అక్కసు పెట్టుకొని నాలాంటి చిన్న వ్యక్తులని టార్గెట్ చేసి కుట్రపూరితంగా నన్ను ఈయన ఆడియోలు పెట్టి కంప్లైంట్లు పెట్టి మమ్మల్ని అతలాకుతలం చేస్తుండు మదియాజ్కి గారే. కాబట్టి దీన్ని పార్టీ హైకమాండ్ ఒకసారి పునరాలోచించాలని కోరుతున్నాను. భవిష్యత్తు కార్యాచరణ మీ అనుచరులు, మీ కార్యకర్తలు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి మేము లక్షల కోట్లు ఖర్చు పెట్టినామండి. కాంగ్రెస్ పార్టీ నాకు రుణపడింది, నేను కాంగ్రెస్ పార్టీ రుణపడలేదు.
నన్ను సస్పెండ్ చేస్తే పార్టీకి నష్టం, నాకేం నష్టం లేదు. కాంగ్రెస్ నేను పబ్లిక్లో ఉన్న మూలం ఏంది, ఇప్పుడు పార్టీ కాదు చేయాల్సింది. ప్రభుత్వ పథకాలే మాత్రం ఇవ్వలేమేమో మేము. మామూలుగా మేము ఏంటంటే ఒక పేదవానికి ఏమంటే అవసరాలు ఉంటాయి, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి, స్కూల్ ఫీజులు ఉంటాయి. చాలు నాకు ఒక నియోజకవర్గంలో నేను పని చేయగలుగుతా ఇండిపెండెంట్గా. ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఏ పదవి లేను. జేపీఆర్ వాడు పని చేయగలుగుతాడు, ఎవరికైనా చెప్పగలుగుతాడు, రిక్వెస్ట్ చేయగలుగుతాడు, వాళ్ళకు న్యాయం చేయగలుగుతాడు. చావైనా పెళ్ళైనా 5వ 10వ ఉన్న కాడికి ఉన్న దాంట్లో ఇవ్వగలుగుతాడు. మేము చేతనైన కాదు సర్వీసులు ఉన్నాం. మీకు ఇక్కడ ఒక అవమానం లాగా జరిగింది. మీరు కార్యకర్తలు ఏమైనా ఫోర్స్ చేస్తున్నారా? మరి మనం వేరే పార్టీలకు వెళ్దాం, కొన్ని ఉన్నాయి ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎక్స్, వై, జెడ్, లేదా అట్లా ఏమైనా ఆలోచన చేస్తున్నారా మీ కార్యకర్తలు? 100% ఏ ఆలోచన లేదు. పూర్తిగా నేను కాంగ్రెస్ సిద్ధాంతం నమ్మిన వ్యక్తిని. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఓకే రవిచంద్ర, ఇది సో ప్రభాకర్ రెడ్డి యొక్క వర్షన్. అయితే దీంతోపాటు మనం వరుసగా చూసినట్టయితే చిన్నారెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది, ఆదిలాబాద్ నుంచి 2కి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కొండా సురేఖ వచ్చేసి ఇంతకుముందే ఒక వివరణ ఇచ్చారు. తన కూతురు వ్యక్తిగతంగా బర్త్డే సందర్భంగా చేసిన ఏదో కుటుంబ పరంగా చేసిన వ్యాఖ్యలను నాకు ఆపాదించడం సరికాదు, నేను పార్టీలో సీనియర్ను, మంత్రిని, కాబట్టి కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు, అలాంటి మేము కాంగ్రెస్ పార్టీలో ఉందని కాబట్టి పీసీసీ ఇచ్చిన ఏదైతే షోకాజ్ నోటీస్ ఉందో అది దయచేసి విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాను అని ఇప్పుడే పీసీసీ కూడా ఒక వివరణ, అంటే క్రమశిక్షణ సంఘం ఏదైతే మల్లు రవి అధ్యక్షత ఉందో ఆ కమిటీకి ఇంతకుముందు ఒక మెయిల్ ద్వారా ఒక లెటర్ అయితే పంపించారు. సో రవిచంద్ర, మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కాస్త గాడి తప్పుతున్నట్టు కనబడుతుంది, లైన్ తప్పుతున్నట్టు కనబడుతుంది. మరి పీసీసీ కావచ్చు, హైకమాండ్, ఢిల్లీ హైకమాండ్ ఏ చర్యలు తీసుకుంటుందో, దిద్దుబాటు చర్యలు మనం వేచి చూడాలి. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజ్ కుమార్.